all my dear lovely souls. I'm sorry, please forgive me. Thank you. I love you. మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ఏదో ఒక సమస్యలు, ఎవరిని అడిగినా ఏదో ఒక సమస్యలు చెప్తూనే ఉంటారు. కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్, కొంతమంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, కొంతమంది కెరియర్లో గ్రోత్ లేదని, కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ లేదా కంబైన్డ్ ప్రాబ్లమ్స్. అసలు ఈ సమస్యలు క్రియేట్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ ప్రాబ్లమ్స్కి క్రియేటర్ ఎవరు? ఈ సమస్యలు రావడానికి ఎవరి జీవితాలకు వాళ్ళే, ఎవరి సమస్యలకు వాళ్ళే క్రియేటర్. ఎలా? ఇప్పుడు మనం హెల్త్ గురించి మనం మంచిగా అనుకోవాలా, లేకపోతే మనీ గురించి మనం ఆర్థికంగా స్థిరంగా ఉండాలని అనుకోవాలా? అసలు ఏ సమస్యను ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి, ఏంటి లైఫ్ అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. సో మెయిన్గా మీరు ఫస్ట్ పట్టుకోవాల్సింది మీ థాట్స్ దగ్గరనే, మీరు ఫోకస్ చేయాల్సింది మీ థాట్స్ దగ్గరనే. చూడండి, హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ ఏదో ఒక దాని గురించి ఒక రోజులో ఆలోచిస్తూనే ఉంటాం కదా. వీటికి సంబంధించిన నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం, కన్వర్జేషన్ చేస్తూ ఉంటాం, వింటూనే ఉంటాం. ఇది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఎప్పుడైతే థాట్ రిలీజ్ చేస్తారో దానికి సంబంధించిన విజువలైజేషన్ చేసుకోవడం, అలాగే ఫీల్ అవ్వడం, ఎమోషన్ అవ్వడం, ఏదైతే ఆ భావన ఉందో ఆ భావన శక్తి యూనివర్స్కి మనం కనెక్ట్ చేయడం, అది మళ్ళీ ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేయడం. సో ఇదంతా ఎలా జరుగుతుంది? థాట్ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి? హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఫోకస్ ఆన్ యువర్ థాట్స్, ఓన్లీ పాజిటివ్ థాట్స్. మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి దేని గురించి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తున్నారో ఒక రోజులో. సో ఏదైతే మీరు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తున్నారో అప్పుడు మేనిఫెస్టేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది రిజల్ట్ రాదు. అందుకోసమే ఆ అనవసరమైన థాట్స్కి ఎనర్జీని ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ ఏది అవసరం లేదో దాన్ని వదిలేసేయండి పూర్తిగా. నెగిటివ్ థాట్స్ అవసరం లేదు, దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. మరి దేని మీద ఫోకస్ చేయాలి? ఫోకస్ ఆన్ పాజిటివ్ థాట్స్ ఓన్లీ. సో అందుకోసమే ఇక్కడ నుంచి మీకు ఏదైతే నెగిటివ్ థాట్స్ వస్తాయో సో ఆ నెగిటివ్ థాట్స్ రావడం వల్ల మీ సోల్ని ఇబ్బంది పెట్టింటారు. సో అందుకు ఫస్ట్ మీరు క్షమాపణ అడగండి. నేను ఈ థాట్ని రిలీజ్ చేసి మై డియర్ సోల్, నేను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పండి. అలా చెప్పిన